మీద నా బొమ్మ ఉండాలి, లేకపోతే నా భూమి మీద నా పేరు ఉండాలి అనుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఆఖరికి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బోర్ వేసుకున్నా దాని మీద వాళ్ళ బొమ్మే, సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మే, పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మే. అవన్నీ చూసి ఆ రోజు మేము రాజముద్రతో ఇస్తానన్నాం. ఈ రోజు ఆ మాటకి కట్టుబడి రాజముద్రతో కూడిన ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మొన్న 2వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి 7 రోజుల పాటు అంటే 9వ తారీఖు వరకు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రేపు దాని గురించి మన రెవెన్యూ మినిస్ట్రీ గారు ఈ రోజు మన నియోజకవర్గానికి నక్కపల్లి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో సుమారుగా 25,000 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రేపు చూపిస్తాం. పట్టాదారు పాస్ పుస్తకం కూడా దాని మీద ఒక స్కానర్ ఉంటుంది. అది కనుక మనం చేస్తే వాళ్ళ మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది. అది కనుక స్కానర్ కనుక వాళ్ళు ఫోన్లో చూసుకుంటే ఇమీడియట్ గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత, ల్యాండ్ పరిధులు ఏంటి, వాళ్ళ మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది. ఎవరు కూడా దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీల్లేదు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని దిశగా ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ రోజు నిజంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ గా వర్క్ చేయడం మొదలు పెట్టారు. దీన్ని 2026 ఇయర్ ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరం కింద కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మాకు వచ్చిన వినతులు ఎవరైనా ఉన్నాయనుకోండి, అవి సుమారుగా దగ్గర 80% రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటాయి. మాకు మ్యూటేషన్ అవ్వలేదండి, మాది 22A వెళ్ళిపోయిందండి, లేకపోతే ఇది మాది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి, లేకపోతే మా హద్దులు తీసేశారండి, ఇంకా రకరకాలైన సమస్యలతో ఉన్నారు. వీటన్నిటినీ కూడా తిరిగి ప్రక్షాళన చేయడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి కంప్లీట్ గా సర్వే జరుగుతుంది, ఫేజెస్ వారీగా సర్వే జరుగుతుంది. అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2026 ఇయర్ ఎండింగ్ అంటే 12 months పెట్టుకున్నాం. 12 months లోని కూడా అందరికీ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 9వ తారీఖున కూడా రెవెన్యూకి సంబంధించిన ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి కూడా అటెండ్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజెప్పాలి, మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలని ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.